హాయ్ హలో అండ్ వెల్కమ్ టు రారండోయ్ వేడుక చేద్దాం. మా ఈ వేడుక చేద్దాం కార్యక్రమంలో సాధారణంగా ఒక పెళ్లితో ఒక జంట ఒకటవుతారు. అదే పెళ్లితో రెండు కుటుంబాలు ఒకటవుతారు. ఏం మాయ చేసావే సినిమాలో జెస్సీ అండ్ కార్తీక్ ఎలా అయితే ఒకటయ్యారో అది రియల్ లైఫ్ లో ఈసారి వీళ్ళు దాన్ని రివర్స్ చేస్తూ హర్షద్ అండ్ హేమశ్రీ కుల మత జాతి భేదాలు లేకుండా ప్రేమకి అన్ని ఒకటే అని తెలియజేస్తున్నారు ఈ ఇద్దరు. మరి ఈ అద్భుతమైన జంటని ఇక్కడికి పిలుద్దాం, వాళ్ళ విశేషాలు తెలుసుకుందాం, వాళ్ళ కుటుంబాలతో సరదాగా ఆడదాం, పాడదాం, వేడుక చేద్దాం. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హర్షద్ అండ్ హేమశ్రీ. కరిగించి వెళ్ళకే నా మరో హృదయం అది బదలదే. ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వలా, మొన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి మొక్కలేసిందిలా. వస్తానా గాలుల్లో నీ వాసన, వస్తానా పువ్వుల్లో నిన్ను చూసిన, ఎసందు మారినా ఇతంతు మారునా, నా వల్ల కాదు ఇంక నన్ను నేను ఎంత ఆపినా. సూపర్ మాస్టారు, మేడం గారు, వెల్కమ్ వెల్కమ్ టు రారండో వేడుక చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి. పాపం ఈ అబ్బాయిని చూస్తుంటే నాకు చిన్నపాటి అనుమానాలు వచ్చాయి. అంటే నా మీద కేసేస్తారేమో, చైల్డ్ మ్యారేజ్ చేపిస్తున్నానేమో అనుకుంటారేమో అని. పెళ్లి కొడుకు లుక్ కావాలి కాబట్టి చిన్న లుక్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. పర్లేదు, ప్రాబ్లం లేదు కదా? వెరీ గుడ్. మా సామాన్లు తీసుకురండి. ఓకే, టడన్ టడన్. తిప్పుతాడు జనం కోసం. అంటే తిప్పే అంత తేలేదు సార్ మా వాళ్ళు, సగం రెంటే కట్టారు, అందుకే సగం వచ్చింది, తిప్పే అంత రాలేదు. బట్ భయ్యా మీరు ప్రశాంతంగా మాట్లాడచ్చు, పైది ఊడిపోద్ది కదా అని మామూలు మాట్లాడక్కర్లేదు. ఇంతకీ మీరు ప్రేమించారా లేకపోతే ఆవిడ సైడ్ నుంచి ముందు వచ్చిందా ప్రపోజల్? నేనే ప్రేమించాను, తర్వాత ఆవిడ ప్రేమించాల్సి వచ్చింది. అది ఆవిడని అడిగాను. మీ వర్క్ స్టోరీ ఏంటి? సో డిగ్రీలో ఉన్నప్పుడు నేను తన్ని చూసాను. తన జూనియర్ యాక్చువల్గా. డిగ్రీ నుంచి ఎన్నాళ్ళు పట్టింది? 6 years పట్టి. ఇప్పుడు ఇంతకీ పెళ్లి ఓకే అయిపోయింది కదా, మరి ఇంకేందుకు భయపడుతున్నాను? అసలు మన ప్రాబ్లమే లేదు అసలు. మనం అసలు అబ్బా చూడ ఆవిడ చూడండి ఎంత ఆనందంగా ఉన్నారో. చూడ నాకు తెలిసి నీకు మీసం కూడా వేస్తుంది దాని నుంచి కదా, ఇందాక నుంచి చాలా ఇబ్బందిగా ఉంది. ఓకే జాగ్రత్త భయ్యా, నేను ఇప్పుడు పీకుతాను. ముందు సౌండ్ వచ్చింది, తర్వాత నొప్పి. అరే ఇది రావట్లేదురా. ఈ గమ్ముతో పాటు ఉన్న కొద్దిపాటిది కూడా వచ్చేసింది. సో వండర్ఫుల్ అండి. అండ్ ఈయన గురించి మీకు చాలా విషయాలు తెలుసు, ఎందుకంటే లాంగ్ జర్నీ మీది. అండ్ అలాగే మీ మాటల్లో ఆయన గురించి ఒక సింగిల్ లైన్ లో చెప్పాలంటే? వెరీ జోయల్, వెరీ జోయల్, బాగా కలిసిపోతారు. ఇంకేమేం చెప్పమన్నారు ఆయన? నాకు బాగా సపోర్టివ్ గా ఉంటారు. బాగా సపోర్టివ్ గా ఉంటారు. అండ్ మీకు ఒకళ్ళ గురించి ఒకరికి బాగా తెలుసు, బట్ అలాగే మీ ఫ్యామిలీస్ కూడా, మీ రెండు కుటుంబాలు కూడా అంతలా బాగా పరిచయం ఉంటే ఇంకా ఆనందంగా ఉంటుంది. సో మరి మీ బ్యూటిఫుల్ ఫ్యామిలీస్ ని కూడా ఇన్వైట్ చేద్దాం ఇక్కడికి. సో రెండు ఫ్యామిలీస్ ని ఒకేసారి ఇన్వైట్ చేద్దాం. రైట్, లెట్స్ వెల్కమ్ దెమ్. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. సూపర్, థ్యాంక్ యూ.
ఫుల్ బెటాలియన్, ఫుల్ గ్యాంగ్ వచ్చారు మీ సైడ్ కూడా. అండ్ అసలైన విషయం ఏంటంటే వీళ్ళిద్దరి గురించి కూడా మీకు ఎంతవరకు తెలుసు, మీకు ఒకవేళ ఏమైనా తెలియకపోతే నేను ఎంతవరకు సీక్రెట్లు లీక్ చేయొచ్చు, ఇలాంటివి కొన్ని ప్రోగ్రాంలు ఉన్నాయి. కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్లీజ్ బి సీటెడ్. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. సో 2 టీములు సిద్ధంగా ఉన్నారు. ఈవిడికి మీరు ప్రపోజ్ చేయడం అవన్నీ జరిగాయి. ఈవిడ రిజెక్ట్ చేశారు కదా అని చెప్పి ఓకే అని చెప్పి మళ్ళీ వేరే అమ్మాయి వైపు వెళ్ళారంట. ఒక నిమిషం ఆగండి, ఈ విషయం మీకు తెలుసా? తెలుసా? తెలీదా? అయ్యయ్యో, అసలు ఏం జరిగిందంటే ఈవిడికి చెప్పారంట, ఈవిడ నో 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 క్యాన్సిల్ తూచ్ అన్నారంట. సరే ఓకే తూచ్ కదా అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడట మళ్ళీ. అంటే ఇది మీరు ఏమైనా ప్లాన్ చేశారా? అంటే సాధారణంగా తెలుగు సినిమాలో చూపిస్తారు, హీరోయిన్ ఒప్పుకోకపోతే సెకండ్ హీరోయిన్ ట్రై చేయగానే ఫస్ట్ హీరోయిన్ జెలసీ ఫీల్ అయ్యి వద్దొద్దు నువ్వే కావాలని మళ్ళీ వెనక్కి వస్తారు. అలాంటి ప్లాన్ ఏమైనా? అది అబ్సల్యూట్ గా జరిగింది ఇక్కడ నిజంగానే. అంటే ఇదంతా స్క్రీన్ ప్లే నీదే. ఒక పెళ్లి అనేది ఇద్దరు మనుషులకే కాదు, ఇద్దరు కుటుంబాలకు కూడా కావాల్సింది. అవును. సో అది ఫస్ట్ నేను చేసినప్పుడు కుదరలేదు, కానీ మా కుటుంబాలు బాగా కలిసే కాబట్టి మాకు ఇప్పుడు అదే ఎలా కలిసే? మా సిస్టర్. ఆవిడ మీ ఫ్యామిలీ నిన్ను కాదు ఈవిడ్ని అడుగుతాను. మేడం గారు మీరు చెప్పండి, మీరు ఆ ఫ్యామిలీలోకి ఎలా పరిచయం అయ్యారు? నేను ఇంతకు ముందే వాళ్ళ ఫ్యామిలీకి పరిచయం. తెలుసు. తెలుసు, ఫ్రెండ్ గా తెలుసు. తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు కలిసారు అంటే మా కజిన్ మ్యారేజ్ లో బాగా క్లోజ్ అయ్యారు. అదే పాపం వాళ్ళ అమాయకులు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తే ఫ్రెండ్ అనుకున్నారు వాళ్ళు. వాళ్ళకేం తెలుసు ఇక్కడ దాకా జరుగుతుందని. మేడం గారు మీ మాటల్లో చెప్పండి, మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమనుకున్నారు? కాలేజ్ ఫ్రెండ్స్ తో తిరిగినప్పుడే ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేసేవాడు అనమాట. ఎవరిని ఏది కూడా దాచేవాడు కదండి నా దగ్గర. ఈవిడ మాత్రం స్పెషల్ గా పరిచయం చేశాడు. కానీ తను చూడగానే నేను కూడా అట్రాక్ట్ అయ్యాను, నాకు నచ్చింది తను. అలా బాగుంది అనేసి ఫీల్ అయ్యాను. తర్వాత కొన్ని రోజుల తర్వాత తనే నాకు చెప్పాడు అనమాట, ఇలాగా తను నేను లవ్ చేస్తున్నాను మమ్మీ అని. అంటే ఏది దాచేవాడు కాదు మా అబ్బాయి, నా దగ్గర ముఖ్యంగా అన్ని చెప్పాడు అనమాట. తను చెప్పినప్పుడు హోమ్ మినిస్టర్ సిగ్నల్ వచ్చేసిందంటే అన్ని జరిగిపోయినట్టే కదా. అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కాకపోతే మా హస్బెండ్ కి చెప్పడానికి కొంచెం భయపడ్డాం అనమాట. దానికి మీరిద్దరు ప్లాన్ వేసుకుంటారు. మేమిద్దరం ప్లాన్ వేసుకున్నాం ఎలా చెప్పాలి, ఆయన చేత ఎలా ఒప్పించాలి అని. పాప ఆయన కూడా చూడడానికి చాలా అమాయకుల్లా ఉన్నారు. సో అమ్మ తర్వాత అమ్మ లాంటి వాళ్ళు, అత్తగారి దగ్గర గ్రీన్ సిగ్నల్ వచ్చింది అంటే, ఇన్ని గుడ్ మార్క్స్ వచ్చాయి అంటే ఆహా ఇంకా ఫ్యూచర్ చాలా బాగుంటుంది. అండ్ ఇలా ఈ షోకి వస్తున్నారు అంటే గ్యారంటీగా బాగా ప్రిపేర్ అయ్యి వచ్చుంటారు ఇద్దరు. ఇదిగో ఆయన ఫేవరెట్ కలర్ అడుగుతాడు, నువ్వు మాత్రం ఇది చెప్పు, నేనైతే ఇది చెప్తాను, ఇలాంటి బాగా ప్రిపేర్ అయ్యారు. అలాంటిది ఏం లేదు. అయితే సరే, ఇప్పుడు మీ ఇద్దరికి ఒక టాస్క్ ఉంది, రైట్? సో ఇలా రండి, మీరు కూడా ఇలా రండి. 6 ఏళ్లుగా చూస్తూనే ఉన్నారు, బట్ ఇప్పుడు ఒకళ్ళొకళ్ళు చూసుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈయన ఫోటో మీకు ఇస్తాను, మీ ఫోటో ఈయనకి ఇస్తాను. ఓకే. కానీ ఆ ఫోటో పీసెస్ గా జంబుల్ అయి ఉంటుంది. ఓకే. ఆవిడ ఫేస్ ని మీరు మళ్ళీ ఆర్గనైజ్ చేసి అరేంజ్ చేయాలి. మీరు కూడా ఆయన ఫేస్ అరేంజ్ చేయాలి. ఓకే, షూర్. ఫోటోలో ముక్కు ప్లేస్ లో ముక్కే ఉండాలి, చవ్వు ఉండకూడదు. రెడీగా? లెట్స్ ప్లే. సో మీ ఇద్దరి పిక్చర్స్ కట్ చేసి పీసెస్ ఇక్కడ ఉన్నాయి, మీరు ఇట్ సైడ్ ప్లేస్ చేస్తారు, మీరు ఇట్ సైడ్ ఆడతారు. నేను ప్రతిసారి వచ్చి ఒక్కొక్క పీస్ మాత్రమే తీసుకెళ్తాను, ఓకేనా? 3, 2, 1 గో. मुझे दिन में तारे दिखने लगे, चलो जिंदगी में आजा जरा जीने जीने.
5, 4, 3, 2, 1. ఈ నాయనే ఓకే ఈ నాయనే ఈవిడ పక్కన ఇంకెవరైనా ఉన్నారా సార్? ఈవిడదేనా ఫోటో అంతా? వెరీ గుడ్. చూసారా మేడం గారు, బాగా టైం తీసుకున్నారు ఆయన. అండ్ దట్టు ఇటు సైడ్ కంటే ఇటు సైడ్ కొంచెం ఎక్కువ పీసులు కలెక్ట్ చేశారనిపిస్తుంది. మేడం గారు గెలిచారు కాబట్టి నా కొడుకు ఓడిపోయి తన భార్యను గెలిపించాడు. అబ్బా నాన్నగారు బొమ్మల డైలాగ్ వేస్తారు. సూపర్. సో ఇప్పుడు పని చేద్దాం. మీరు గెలిచారు కాబట్టి అండ్ మీరు ప్రొఫెషనల్ గా ఇప్పుడు టీచర్ గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం క్లాస్ రూమ్ లో ఉన్నాం. మీకు కొంతమంది స్టూడెంట్స్ ఇస్తాను నేను. స్టూడెంట్స్ కి మీరు ఏమైనా నేర్పించాలి. స్టూడెంట్స్, టీచర్ రెడీగా ఉన్నారు. స్టూడెంట్స్ అందరు క్లాస్ రూమ్ లోకి రండి. ఓకే, హేమ ఇంటర్నేషనల్ స్కూల్ కి స్వాగతం, సుస్వాగతం. మొదటి తరగతి జరగబోతోంది. టీచర్ గారు కూడా వచ్చారు అండ్ స్టూడెంట్స్ అందరూ వచ్చారు. నేను కూడా 2వ క్లాస్ 3 సార్లు తప్పడం వల్ల నన్ను కూడా వీళ్ళ క్లాస్ లోనే వేశారు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్. ఏంటో కూర్చొని చెప్తున్నారు, నుంచొని చెప్పండి. టీచర్ రెస్పెక్ట్ ఇవ్వరా? టీచర్ టీచర్ ఏరా, నేను కింద తరగలేదు ఇంకా? తిప్పుతలేదు. నుంచోడానికి సిగ్గండి. నుంచోండి. విష్ చేయండి. టీచర్ సార్ చేయండి కదా. టీచర్, ఈ అబ్బాయికి వయసు అయిపోయింది టీచర్, లేవలేకపోతున్నాడు. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. మీరు పీటీ టీచరా? మీరు ఏ టీచర్, ఏ సబ్జెక్ట్ ఇప్పుడు మాకు? జనరల్ నాలెడ్జ్? నా ఇష్టం. ఓ, నా ఇష్టం సబ్జెక్ట్ చెప్పబోతున్నారు ఆవిడ. అంకుల్ అంకుల్ కూర్చోండి. టీచర్ ఆ డాడీ అత్తమా లేచి కూర్చోద్దన్నారు టీచర్. కొంచెం ఒళ్ళు ఇంకేసారి లేపరు టీచర్, కూర్చోండి. అంకుల్ కూర్చుంటే కానీ నేను కూర్చోండి. అమ్మా, ఈ రోజు లెసన్ చెప్పుకుందాం, మనం మ్యాథ్స్ చెప్పుకుందాం. ఓకేనా? అయితే నేను ఇంటికి వెళ్ళిపోతాను. నాకు మ్యాథ్స్ అంటే పడదు. ఏయ్, కూర్చో. కూర్చో. ఓకే. ఇంటిజర్స్. 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 ఇంటీజర్సా? ఇంటికి వెళ్ళేటప్పుడు జారకుండా వెళ్ళాలి అని చెప్తున్నారు టీచర్. 0, 1, 2. నా ఈచ్ సబ్జెక్ట్ లో మార్కులు. ఓకే. అరే ఏంటో మాట్లాడుతున్నారు క్లాస్ చెప్తుంటే? నీకు ఇలా కాదు, పనిష్మెంట్ ఇస్తాను ఒక్కొక్కరికి. స్టాండ్ అప్. అది ఏంటా బాగా తిన్నట్టున్నారు పొద్దున్నే. ఏంటి చెప్పు, ఉప్పు కప్పురమ్మ చెప్పు. టీచర్ చూస్తే నవ్వు వస్తుంది భయ్యా. నవ్వు వస్తుందా నీకు? అరే నన్ను చూస్తుంటే నీకు ఎందుకు నవ్వు వస్తుంది? కర్ర అక్కడ ఉంది టీచర్, కర్ర తెచ్చుకోరా. ఇంటర్నేషనల్ స్కూల్ అంటే ఇంగ్లీష్ గా తెలుగు జరుగుతుంది అంటే ఇక్కడ. ఏంటి ఇన్ని విషయాలు తెలుసా 2వ క్లాస్ కి? నా ఇష్టం అని చెప్పానా ముందే? నా ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ చెప్తారా నువ్వు? అంతే. మీ డాడీ ఎక్కువ డబ్బులు కట్టాడు కదా, ఇంగ్లీష్ మీడియం కదా. ఉప్పు కప్పురం ఇంగ్లీష్ లో చెప్పు. సాల్ట్ కలర్ మ్యాచ్ వేర్. సాల్ట్ కలర్ మ్యాథ్స్ వేర్ మామ. తర్వాత ఏయ్, నువ్వే చెప్పాలి, చెప్పు. నాకు రాదు టీచర్. అయితే వెళ్ళి గోడకొచ్చి. గోడేది ఇక్కడ. గోడ లేకపోయినా వేయాలి, అదే నా క్లాస్. తోడుగా నేను కూడా తందా. వెరీ గుడ్. ఓకే. ఇదిగో కాలు మీ కాలు వేసుకో. చేయట్లేదు. అమ్మో టీచర్ ఎంత చెప్పారు? ఈ స్టూడెంట్ డేంజర్ స్టూడెంట్ టీచర్. నిన్నటి హోంవర్క్ ఎందుకు చేయలేదు? టీచర్ నేను హోంవర్క్ చేద్దామని సబ్జెక్ట్కి వెళ్ళాను టీచర్. నా బుక్ తప్పేసిన టీచర్. మీ అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది గోళీలు ఆడుతున్నావంట. ఏ టీచర్ ఇది గుండ్రంగా ఉందా, ఇలా అంటే ఇలా ఉంటుందని ఒకసారి వేసాను టీచర్. లేదు, నీకు పనిష్మెంట్ ఇవ్వాలి. ఆ మూలకెళ్ళ నుంచి. అయిపోయి ఆ టీచర్ కూర్చోమంటారు. టీచర్ మా అక్క కోసం వస్తున్నా టీచర్. రోజును టీచర్ నేను చెప్పాను టీచర్ రాకు హోంవర్క్ చేసుకొని. మీ అక్క ఎక్కడుంది అని వస్తున్నా టీచర్. టీచర్ టీచర్ వాళ్ళ నాన్నగారు ఎక్కువ సేపు నుంచి కూర్చోతున్నారు. నువ్వే లే, పైకి లే.
టీచర్ చెప్పండి టీచర్. ఒక తెలుగు పద్యం చెప్పరా. వేమన పద్యం చెప్తాను టీచర్. చెప్పు. అనగననగా రాగా ఆ, మతిసే ఇల్లు చునుండు, తినగా తినగా వేము తీయనుండు. ఆహా. ఏం తీయగా ఉందారా? ఓకే ఓకే. నెక్స్ట్. సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినవే హేమ, వినవే హేమ. వినరా రామ టీచర్. నువ్వు సరిగా చెప్పలే, నువ్వు రాంగ్ చెప్పావు. హర్ష Teacher. నువ్వులే. హర్ష పైకి లే. లేదు. లే. చెప్పిన పద్యం నువ్వు చెప్పు. అనగననగా అనగననగా అనగా తనగా పొడుగా దాగా మతిస ఇల్లు చూనుండు, అంత కష్టపడుతున్నావేంట్రా? సరిగ్గా చెప్పు. దినగ దినగ వేము తీయనుండు. ఏమంటే ఏంట్రా చెప్పు సరే. వేము అంటే స్వీట్, స్వీట్ టీచర్. స్వీటా? స్వీటా? వేము అంటే స్వీట్ ఏంట్రా? వేము అంటే వేపాకు. వేము తీయగా ఉండన్నావు కదా, తించు. ఇదా టీచర్? నువ్వు కూడా రా. అయ్యో. ఆయన తినేస్తున్నాడు చూడక్కడ. చాలా తినొచ్చాలే కానీ వెళ్ళి కూర్చోండి. థ్యాంక్ యూ టీచర్. థ్యాంక్ యూ టీచర్. అవును, టీచర్ పాపం కష్టపడి మిమ్మల్ని ఇన్ని ప్రశ్నలు అడిగిందా? అంటే టీచర్ కి అన్ని తెలుసుంటాయి కదా. బాగా. ఇప్పుడు ఏం చేద్దామంటే నేను టీచర్ క్వశ్చన్లు అడుగుతా. బాగుంది. టీచర్ ఆన్సర్ చెప్పకపోతే మనం పనిష్మెంట్ ఇస్తాం. ఇద్దాం. అలాగే. ఎవరికి ఇస్తాం? టీచర్కి ఇద్దాం. టీచర్ కాదు, వాళ్ళందరికి ఇస్తాం. టీచర్ గారు, చెప్పు. టీచర్ అవ్వాలంటే ఏం చదవాలి? బీఈడి చేయాలి. డిగ్రీ ఉన్నా చాలు. బీఈడి. 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 బీఈడి ఫుల్ ఫామ్ ఏంటి? బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్. అబద్ధం. రాంగ్ ఆన్సర్. బ్యాచులర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ డూడ్. ఓకే, అయితే పనిష్మెంట్ ఇవ్వాలి. అక్కడ ఆన్సర్ ఇచ్చారు. ఈ గల చొక్కేసి ముందు అబ్బాయికి ఇవ్వాలి. కన్నా అట్టే చేశారు, నాకు అర్థమైంది. ఓకే, ఏం పనిష్మెంట్ ఇద్దాం? గాల్లో ఈత. గాల్లో ఈత. బాబో, ఎన్ని ఐడియాలు ఉన్నాయి మీ దగ్గర. రాసుకొచ్చేసారు మీరంతా. గురువు గారు, మీరు లేచి నుంచుని గాల్లో ఈత కొట్టాలి. మా గురువు గారు గట్టిగా చెప్పండి. ఈ లాస్ట్ క్వశ్చన్. ఇక ఈసారి మీరు తప్ప ఆన్సర్ చెప్తే వీళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. మన మ్యాప్ లో సౌత్ ఇండియాకి వచ్చేటప్పటికి మ్యాప్ ఎందుకు సన్నగా అయిపోతుంది? తెలీదు అనుకోండి, మీరు తప్ప ఆన్సరే చెప్పాలి. ఇంకా నయం ఉప్పు నీళ్ళ వల్ల చిక్కిపోయి సన్నగా అయిపోయింది అనలేదు, అటు ఇటు. అవును, అదే కరెక్ట్ ఆన్సర్. అదిగో మా వాళ్ళు డిసైడ్ చేశారు రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏంటి భయ్యా? సరే, అయితే పనిష్మెంట్ ఇప్పుడు మీరు చెప్పండి, వీళ్ళకి ఏమిద్దాం? తులసి ఆంటీ డాన్స్, ఆంటీ డాన్స్, ఆంటీ డాన్స్, ఆంటీ డాన్స్, ఆంటీ డాన్స్. ఏంటి, అత్త కూడా ఇద్దరు కలిసి డాన్స్ చేయాలా? సూపర్. మ్యూజిక్. ముత్తుకున్న నీ
అయిపోయింది రే. థ్యాంక్ యూ టీచర్. థ్యాంక్ యూ టీచర్, థ్యాంక్ యూ. పెళ్ళంటేనే సెలబ్రేషన్స్, పెళ్ళంటేనే ఆ హంగామా, యూనో ఇంటి నిండా చుట్టాలతో అండ్ అసలైన రోజు కోసం ఎదురు చూస్తూ అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉంటాం. కానీ నాలాంటి వాళ్ళకి ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పెళ్లి జరుగుతున్నప్పుడు ఎప్పుడు పక్కన నుంచి ఉండేవాడిని నేను. ఎందుకంటే వచ్చిన వాళ్ళ గిఫ్ట్లన్నీ నేనే తీసుకుంటూ ఉండేవాడిని. నాకు ఉపయోగపడే ఇది నాకు పనికిరాదు, ఇది తీసుకోండి, ఇదేదో ఉపయోగపడేలా ఉంది ఇలా. సో ఆల్వేస్ ఆ మొదటి గిఫ్ట్ చాలా స్పెషల్గా ఉంటుంది. ఇప్పుడు ఆ మొదటి గిఫ్ట్ నేను రెడీ చేశాను, కానీ అది మీ అందరి తరఫున వాళ్ళకి వెళ్తుందా, మీ అందరి తరఫున వాళ్ళకి వెళ్తుందా అనేదే ఇప్పుడు అసలైన టాస్క్. మీ ఉద్దేశంలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? బాగున్నారు, అందరూ సింక్ లో ఉన్నారు, ప్రాబ్లం ఏం లేదైతే. కానీ ఎవరైతే గెలుస్తారో వాళ్ళ చేతుల మీదుగా ఈ కపుల్ కి ఫస్ట్ గిఫ్ట్ అందబోతుంది. బాగా ఉపయోగపడేది ఓ పని చేద్దాం, మైక్రో ఓవెన్ మొట్టమొదటి. సో ఇది ఈ కపుల్ కి గిఫ్ట్ గా అందజేయడానికి ఆడపెళ్లి వారి తరఫు వాళ్ళ, మగ పెళ్లి వారి తరఫు వాళ్ళ అనేది తెలుస్తుంది. సో రెండు టీంల కెప్టెన్లు ఇక్కడికి రండి. చెప్పండి, ఈ టాస్క్ ఆడడానికి నాకు మీ ఫ్యామిలీ నుంచి ముగ్గురు కావాలి అండ్ మీ ఫ్యామిలీ నుంచి ముగ్గురు కావాలి. మీ ఫ్యామిలీ నుంచి ముగ్గురు వచ్చారు, మీ ఫ్యామిలీ నుంచి ముగ్గురు వచ్చారు. ఇక మీ ఇద్దరు వెళ్ళి కూర్చోవచ్చు. మీ ఆరుగురికి టాస్క్ ఏంటంటే, చిన్నప్పుడు మనం మ్యూజికల్ చైర్స్ ఆడేవాళ్ళం కదా, ఇప్పుడు మనం మ్యూజికల్ బాల్ ఆడతాం. మీకు 5 జిమ్ స్పాంజ్ బాల్స్ ఉంటాయి కదా, జిమ్ లో ఉంటాయి. ఆ 5 బాల్స్ ఇక్కడ పెడతాం మేము. మీ ఆరుగురికి కళ్ళ గంతలు కట్టేసి ఉంటాయి. మ్యూజిక్ వస్తూ ఉంటుంది, మీరు కళ్ళు మూసుకుని తగడదం 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 డాన్స్ చేసుకుంటూ ఉంటారు. పాట ఆగిపోగానే బాల్ ఎక్కడుందో వెతుక్కుని వెళ్ళి ఆ బాల్ మీద కూర్చోవాలి. బాల్ మీద ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు ఉంటారు, నుంచునున్న వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు కూర్చుంటారు. చివరిగా ఏ ప్లేయర్ అయితే మిగులుతారో, ఏ ప్లేయర్ అయితే విన్ అవుతారో వాళ్ళ ఫ్యామిలీ సైడ్ గెలిచినట్టు. వాళ్ళు ఈ కపుల్ కి గిఫ్ట్ అందజేస్తారు. ఆరుగురికి ముందు కళ్ళ గంతలు కట్టండి. నిన్నే మీ ఆరుగురికి కళ్ళ గంతలు కట్టాం. అసలు విషయం ఏంటంటే, మీ ఆరుగురు ఇప్పుడు బాల్ కోసం వెతుక్కుంటూ ఆపేయండి. మ్యూజిక్ వచ్చినప్పుడు వెతకడం మొదలు పెట్టండి. రెడీ? 3, 2, 1 మ్యూజిక్. కింద మీద పాడి మన పాడి 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 పాడిందే పాడి హాడి 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 డ్రింక్ ఏమైనా తోచి లెట్స్ గో ట్రిప్పింగ్ 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 ఇన్ మై లేటెస్ట్ బుగాట్టి రదం చూస్తే ఎంతో బ్రీజీగా ఉంది. మ్యూజిక్ లో మ్యాజికల్ ట్రాన్స్ ఉంది. డీజే ప్లేలిస్ట్ ట్రెండీగా ఉంది. బ్యాక్ స్టేజ్ తీసుకెళ్ళాలనుంది. మేడం గారు, నాకు డాన్స్ చేసినప్పుడే డౌట్ వచ్చింది ఆవిడ, ఎందుకంటే చాలా హెవీ మూమెంట్ సెలెక్ట్ చేసుకున్నారు ఈ పాటకు ఆవిడ. అక్కడే నుంచుని బట్ నో ప్రాబ్లం, బాగా ఆడారు, థ్యాంక్ యూ. కూర్చోండి. సో మీ సైడు ఒక ఓటు పడింది, ఏం ప్రాబ్లం ఏం లేదు. సో ఓ పాయింట్ లీడ్ లో ఉన్నట్టు వాళ్ళు. రెడీయా? కొంచెం గట్టిగా డైరెక్షన్ ఇవ్వాలి. అందరు నుంచోడమ్మా. Ready? 3, 2, 1 music. Hey, come to the party. Hey, come on, sweetie. Hey, cool, enjoy my
pone beauty. El ritmo enfocado, el corte mirado. El కాలం తెలియని లోకం చూద్దాం కలర్ఫుల్ చీకటి దాటి. ఓం తత్సత్. ఏమ్మా ఇట్రా, ఈవిడ పాట మధ్యలోనే బాల్ దొరికింది, దాని మీద కూర్చుని గేమ్ రూల్స్ ప్రకారం మ్యూజిక్ ఆగిన తర్వాత బాల్ ఎత్తాలి కదా. Down, down, dappa, dappa, down, down. నాకు అందరికంటే గాలిపటాలు ఎగరేసిన మా గురువుగారు. సార్, ప్రస్తుత పరిస్థితుల్లో చెంబు ఒక్కటే మిస్సింగ్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్ ప్లేడ్. సో ఇట్స్ ఏ టీం వాళ్ళు ఒకళ్ళు అవుట్ అయ్యారు కాబట్టి కంగ్రాచులేషన్స్, మీకు పాయింట్ వచ్చింది. మ్యూజిక్. గరం గరం సిలక నన్ను కలిగినావు కనుక నీ అవాజానే దెబ్బైపోయే పోతే పోగిందే. పరంపురం తిలక ఏం పెట్టినావే మెలిక ఇక నీ గుండెల్లో ప్రేమ కంటే ఢంగమంటాదే. పిస్తాలాగా వస్తాలే నిన్నే ఎత్తుకొస్తా, ఎవడొస్తాడో చూస్తాలే వస్తే ఎరగదీస్తా. ఎడ పెడ వాయిస్తా, తడాక చూపిస్తా, అన్న బేబీ బేబీ మాట. కొంచెం లెఫ్ట్, కొంచెం లెఫ్ట్. అక్కడే అక్కడే కొంచెం లెఫ్ట్, కొంచెం ఇంకొంచెం. కూర్చో కూర్చో కూర్చో. దొరికింది దొరికింది. ఏ గురుగారు, అరే సూపర్ అండి, చాలా బాగా డాన్స్ చేశారు. ఫస్ట్ క్లాప్స్ కొట్టండి. ఆడిన వాళ్ళందరిలో ఈయన ఒక్కళ్ళే చాలా బాగా డాన్స్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుదేవ్ గారు వేరేలా చేస్తున్నారు, అది వేరే విషయం. బట్ ఈ గురుగారు వెల్ డన్, సూపర్ పర్ఫార్మెన్స్ అండి. ఓకే, కంగ్రాచులేషన్స్, మీకు పాయింట్ వచ్చింది. సాంగ్ చేంజ్, మ్యూజిక్. కలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని. వయసు లెక్క సీక్రెటు గాని నన్నడగ మాక అంటాంది జారేవోణి. ఉన్న పళ్ళం సొగసంతా ఇద్దామని, సన్న జాజి పండగలే చేద్దామని. ఎతికి చూస్తాన్నా యాడున్నాడని, నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నుండి. ఓకే, నుంచిన వాళ్ళు కళ్ళకంతలు తీసేయచ్చు. అండ్ వెరీ గుడ్, చాలా బాగా ఆడారు మీరు కూడా. అండ్ చాలా బాగా డాన్స్. ఇదా ఇటు వెరీ గుడ్, చాలా అద్భుతంగా డాన్స్ చేశారు. క్లాప్, కమ్ ఆన్. ఓకే, సూపర్. నల్ల కళ్ళగంతలు కట్టిన మగపల్లి వారి టీం నుంచి ఒకళ్ళు ఉన్నారు, అండ్ ఆడపల్లి వారికి ఆరెంజ్ కళ్ళగంతలు కట్టాం. ఈ టీం నుంచి ఒకళ్ళు మిగిలారు. సో 1 and 1 ఇద్దరే ఉన్నారు. అండ్ ఇద్దరులో ఒకటే ప్లేస్, ఒకటే బాల్ మిగిలింది. దీని మీద ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ సైడ్ గెలిచినట్టు. ఆ గెలిచిన సైడ్ ఎంతో మెమరబుల్ గా ఉండే మొట్టమొదటి గిఫ్ట్ ఈ కప్పులకు వాళ్ళు అందజేస్తారు. రెడీయా? సో ఇద్దరు మూడు సెట్ కావాలంటే రెడీ. అందరు పొజిషన్ ఇలా పెట్టండి, చేతులు. ఎస్, ఓకే, మీరు ఇలా పెట్టండి. ఓకే, మ్యూజిక్. పంతం నీదా నాదా హై, సొంతం నీకా నాకా హై. తెగ మరిగిన రక్తం మాదే మాదే హై, తెగ 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 పైకెగిరిన పందెం మాదే మాదే హై. వేద్దాం సై, చూద్దాం సై, కత్తెర కొడలకు
గోడలకు కత్తుల మొనలకు యుద్ధం సై ఓకే సో ఇప్పుడు మీ ఇద్దరు రెడీగా ఉన్నారు కదా 3, 2, 1 మ్యూజిక్. పేదాదిన కోతి నేను నెక్ టై కట్టుకున్న కాకి నేను కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను దారం తెంచుకున్న కైట్ నేను శనివారం రచ్చగున్న నైట్ నేను కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను వేసై పక్కీలా మాహు ఒకేలా రావే ఓ పిల్ల మే బజులు తునైలా అంతుని వాళ్ళ సంథింగ్ అనేలా రం పంచుకోలా ప్రపంచం వినేలా Come to the party, Subbalaxmi. Welcome to the party, Abbataxmi. Come to the party, Subbalaxmi. Welcome to the party, Abbataxmi. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్. స్టార్టింగ్ లో గురువు గారు చెప్పినట్టు మిమ్మల్ని గెలిపించడం కోసం వాళ్ళు ఓడిపోతూనే వస్తున్నారు. థ్యాంక్ యూ, వెల్ ప్లేడ్. మీరు కూడా సూపర్ గా ఆడారు, వెల్ గుడ్. రెడీ, కొంచెం బరువు ఉందమ్మా, అందరూ ఓ చేసి వెనకాల ఉన్న వాళ్ళు ముక్కు మీద చేసుకుని మామ అనుకోండి. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ మీ అందరికి. ప్లీజ్, ఈ బ్యూటిఫుల్ కాంబినేషన్ చూస్తే నిజంగా చాలా ముచ్చటేస్తుంది, చాలా సరదాగా ఉంది. సో మా ఈ రారండో వేడుక చేద్దాం కార్యక్రమంలో ఇంత చక్కగా ఈ రెండు ఫ్యామిలీలు ఒకటిగా కలిసి బోలెడు కబుర్లు చెప్తున్నారు, ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకుంటున్నాం మనం. అన్నిటికంటే చాలా ముచ్చటేసే విషయం ఏంటి అంటే ఇలాంటి ఒక మ్యారేజ్ కి ఇలా ఫ్యామిలీలు రెండు ముందుకు రావడం ఎంతో మంది ఫ్యామిలీస్ ఇన్స్పిరేషన్. కులమత భేదాలు ఏమీ లేవు, ఇలాంటివి ఉండవు. ఇద్దరు ఇష్టపడడంతో రెండు కుటుంబాలు కలుస్తాయి. చాలా చక్కగా తెలియజేస్తున్నారు మీరు అందరూ కలిసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ అంటే నేను ఇందాక స్టార్టింగ్ లో మీ గురించి చెప్తున్నప్పుడు ఏమ్మాయి చేసే సినిమాలో జెస్సీ కార్తీక్ లాగా ఇక్కడ రివర్స్ లో జరిగింది అనమాట. సో హర్షద్, మనం చిన్నప్పటి నుంచి స్కూల్లో కాలేజీలో పెరుగుతున్నప్పుడల్లా మనకి నేర్పిస్తూ వచ్చారు, క్రిస్టియన్ అయినా హిందూ అయినా ముస్లిం అయినా ఏదైనా సరే యు ఆల్ ఆర్ వన్. సో ఇలాంటి డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయి, ఉండొచ్చేమో అని ఏమైనా థాట్ వచ్చిందని స్టార్టింగ్? కన్ఫామ్ గా అలాంటి థాట్ అయితే ఏం రాలేదు యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంది, అలాంటి అమ్మాయిని ఎవరు మిస్ చేసుకోరని. కులమత భేదాలు అలాంటివి అయితే ఏం లేవు. ఇన్ఫాక్ట్ అది జరుగుతుంది, ఉండకూడదని ఫ్యామిలీలు చక్కగా ప్రపంచానికి తెలియజేస్తున్నారు. అవును, మోర్ ఇంపార్టెంట్. సో ఎనీ మీకు బాగా గుర్తున్న మోస్ట్ ఎమోషనల్ సంఘటన? ఫస్ట్ టైం రిజెక్షన్. ఫస్ట్ టైం రిజెక్షన్. నేను ఫస్ట్ టైం తన్ని మ్యారేజ్ ప్రపోజల్ అడిగినప్పుడు తను రిజెక్ట్ చేసింది. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు అని చెప్పి. ఎందుకు రిజెక్ట్ చేసి? అర్థం చేసుకున్నాం, వాళ్ళ పేరెంట్స్ బాగా స్ట్రిక్ట్ అని, వాళ్ళ ఇంట్లో కొన్ని డిఫికల్టీస్ ఉన్నాయని నేను అర్థం చేసుకున్నాను. తర్వాత ఓహో ఇలా కాదు, ఇంకో వేళ ఏదైనా ట్రై చేస్తే అవుతుందేమో అని ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఓకే ఈ రూట్ వేసారు, ఓహో ఇటు స్పీడ్ బ్రేకర్ వచ్చింది, ఓకే ఒక్కనే సాగండి అని చెప్పి ఇంకో రూట్ వేసారు మీరు. అందుకే పేరెంట్స్ తో అడిగించారు. సో వండర్ఫుల్, సూపర్. స్టార్టింగ్ లో నో అనడానికి కారణాలు? నేను చెప్పలేదు యాక్చువల్గా. అవునా? ఒప్పుకోరని తెలిసి చెప్పాను. అయ్యో బాబోయ్, ఈ విషయం తెలుసా? ఆవిడ ఇంట్లో చెప్పలేదంట. తెలుసు, మా ఇంట్లో ఒప్పుకోరని చెప్పి ఈవిడికి నో చెప్పేసిందంట. నేను ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చి మాట్లాడిస్తానంటే కూడా నో చెప్పి. వాళ్ళ పేరెంట్స్ వచ్చి మమ్మల్ని అడిగారండి, మీ పాప మా అబ్బాయికి చేసుకుంటాము అని వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారు. మా వారు నేను ఒప్పుకున్నాను.
ఇంకా దాంతో మేమంతా చాలా మా రెండు ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి బాగా క్లోజ్ అయిపోయాం. అండ్ ఇంకొక మోస్ట్ థింగ్ ఏంటంటే మా వదిన ఓకే యూజువల్గా మీకు తెలుసు కదా పెద్ద కోడలు చిన్న కోడలు ఓకే ఎక్సెట్రా వగేరా వగేరా ఇలాంటి డిస్టర్బెన్స్ ఎప్పుడు నేను చూడలే మా ఫ్యామిలీలో. ఓకే వాళ్ళిద్దరు కూడా చాలా క్లోజ్గా ఉంటారు, వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. సూపర్. అండ్ ఇదే ఈ ఫ్యామిలీ బాండింగ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ అండ్ అసలు విషయం మరికొద్ది రోజుల్లోనే పెళ్లి అండ్ పెళ్లికి ముందు జరగాల్సిన అసలైన పండగ లాంటిది సంగీత్, రైట్? సో రెండు ఫ్యామిలీలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆ ఆట పాట అయితే కంపల్సరీ ఉండాలిగా, ఖచ్చితంగా, రైట్? సో హో జాయ్ గానా బజానా హో జాయ్. ఓకే, సో మన ఈ గానా బజానాలో ఇప్పుడు అసలు విషయం రెండు టీంలు ఉన్నారు. మీరు ఎక్కడైనా సరే చిన్నప్పటి నుంచి గ్యాంగ్ అంతా కలిసింది అంటే ఆడుకునే మొట్టమొదటి ఆట అంతాక్షరి. సో ఇప్పుడు కూడా మనం అంతాక్షరి ఆడదాం. ఇంతకీ ఎవరితో స్టార్ట్ చేద్దాం? వాళ్ళతోనే స్టార్ట్ చేద్దాం, చూద్దాం ఎలా పాడతారు. అంటే ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాను, పాట కాదు. ఆక్ పాక్ కర్వే పాక్ అరిటాక్ అల్మండా. హే మీ సైడ్ ఆగింది. సో మీ సైడ్ ఫస్ట్ సాంగ్ గురువు గారికి ఇవ్వండి. మంచి 1975-80 గులాబీ రంగు చీర కట్టుకున్న చిన్నది అది నీ తస్సదియా, అది నీ తస్సదియా, అందమంతా చీరలోనే ఉన్నది. సూపర్. ఎవరు పాడబోతున్నారు? దా దంచవే మేనత్త కూతురా, ఒట్లు దంచవే నా గుండెలదరా, దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు. చిన్నదనా ఓసి చిన్నదనా ఆశ పెట్టేసి పోమాకి కుర్రాదనా, కళ్ళు అందాల కళ్ళు కనిపించేది ఒళ్ళు. కైలే చేప ముళ్ళు అబ్బా ముళ్ళు పోయింది. సో రెండో లైన్ పాడలేదు కాబట్టి వీళ్ళలోంచి ఒకళ్ళు ముందుకొచ్చి టాస్క్ చేస్తారు. మీ ఇష్టం, మీరు చెప్పండి. ఎవరు? బావగారా? బావగారు బావగారు మీరు ఏదో ఒక కలర్ బెలూన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ బెలూన్ లో టాస్క్ ఉంటుంది, మీ ఇష్టం. తీసుకోండి బెలూన్. ఎస్, ఇంట్లో వాళ్ళని ఇమిటేట్ చేయండి. ఇమిటేట్ చేయాలి. మా డాడీ డాడీ ఓకే. సో మా డాడీ వచ్చారు, నేను ఇంటి దగ్గర ఉన్నాను, ఏదో పని చేస్తాను. అరే గోడకి మేకలు కొట్టాలి, అర్జెంట్ మేకలు తీసుకురా. ఏయ్ తీసుకురారా, ఎక్కడున్నా? వస్తున్నాను వస్తున్నాను. ఏయ్ తీసుకురా చెప్పా, తీసుకురా. సూపర్. పాట పాడగలరా? పాడండి. శ్రోతలకు విజ్ఞప్తి, పిఠాపురం ఆర్కెస్ట్రా వారి తరఫు నుంచి అద్భుతమైన గానం ఇప్పుడు. జల్లు మనద హృదయం తుల్లి పడద సమయం నమ్మగలద నయనం నయగానమా, నువ్వేనా నువ్వు అనుకున్నానా, నిజమేనా ఊహలో ఉన్నానా, మనద హృదయం తుల్లి పడద సమయం చిన్నదానా వచ్చి చిన్నదానా నా ఏమిటి అన్ని ఆవిడగెత్తారేంటి? ఇగో ఇవిడికి మైకి ఇవ్వండి. ఇగో నాతో పాట పాడమ్మా. 1 2 3 4 5 పిలిచింది గానమై వేణు ప్రాణమై నా ప్రాణమై, నా మది నిన్ను పిలిచింది గానమై. బాగా పాడారంటే నాకు కాచిగూడ టు సికింద్రాబాద్ గుర్తొచ్చింది. నా మది నిన్ను సూపర్. ఎలాంటి డబ్బులు గుర్తురావడమే కష్టం. గానమై రెండు లైన్లేగా. మీరు ఒక్కళ్ళు ఏమొస్తారు? ఎవరితో వచ్చారు? ఆవిడ రమ్మనండి, ఆవిడ కూడా ఇదే పాట పెట్టండి రా.
మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై సూపర్ సార్, టాస్క్ మీకు కాదు మాకైంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. గానమై మా మా 5 4 ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నివేస్తం ముస్తఫా డే బై డే కాలం వడిలో డే బై డే పైనుంచి షిప్పే ఫ్రెండ్షిప్ రా రామ్మ చిలకమ్మ ప్రేమ ములకమ్మ పాలే తెలుపమ్మ నీలే నలుపమ్మ గోపమ్మ ముక్కు మీద తిప్పి గోపాల ముగ కళ్ళ తేనె దీపాల గంగోలి సందులో బెంగాలీ సింధులో మిర్చి మసాలా లా లా లాలి 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 రాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి లా 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 5 లక్కీ ఎంతెంతో లక్కీ ఇప్పుడు చూడండి రై అబ్బా అబ్బా రా అమ్మా రా. ఆడు పంపించాడు, ఆడు చూడండి. సౌజన్య సౌజీ భయం వేస్తుందా? నాకు వేస్తుంది. నాకు ఎగ్జామ్లు అంటే భయం రాయట్లా. కోతిలా గెంతాలి. కోతిలా గెంతండి రాదా? మీరు ఎప్పుడు నన్ను టీవీలో చూడలేదా? ఓకే, మీ బావగారు చూపించమంటారా? అలా అయితే పర్లేదా మీకు? కంఫర్టబుల్లేనా బావగారు? ఏ స్టెప్ అయితే కోతిలాగా ఉండాలి. కురిసింది వాన నా గుండెలోన నిదాని లేడైపోనా No time for meeting, no time for dating, no time for love, oh baby. మస్తి మహారో మస్తు గుంది యారో తగ్గయ్య తయ్య తింటారో నువ్వే నాకు హీరో నీకే మనసిచ్చాను తగదిత్తో దిత్తో తయ్యారో నీకు నా థ్యాంక్ యూ, సూపర్, చాలా బాగుంది. ఆయన పాపం విశ్వ ప్రయత్నాలు చేశారు, మీరే ఆయన గోగుడు మీరు దులుపుకుంటారు ఏమిటో. వెల్ డన్, చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ. ఓకే, సో ఇక్కడతో మన గానా బజానా పూర్తి చేసాం. వెరీ వెల్ ప్లేడ్. నాకు తెలిసి మాక్సిమం పాయింట్లు ఈ టీంకి వచ్చాయి. సూపర్ గా ఆడారు, వెల్ డన్. ఈ సంగీత్ పెళ్ళికొడుగా నేను పెళ్ళికూతురు తనకి మా ఇద్దరికి వేడుక జరుగుతుంది. మేమిద్దరు ఈ సంగీత్ ఎప్పటికీ మర్చిపోలేం. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సంగీత్ క్లోజ్ అవ్వక ముందే మేమిద్దరం ఒక సాంగ్ వేసి చూపిద్దాం అనుకుంటున్నాం. డెఫినెట్లీ, కమ్ ఆన్. చంద్రతార సంధ్యా సంహార హార గోపాలం ఆనంద తీర బృందా విహార మందార సాగరం బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదన గడిలో మదిలో ఎదలో సొదలో నీవెకరా గజగమనా
నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం ప్రవరలో ప్రణయమంతమే చూసి పులకరించింది ఆ చమకం అగ్రహారాల కమల పాకల్లె తాకుతోంది తమకం బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా నదిలో మదిలో ఎదలో సొదలో నీ జగదాగ జగమనా अस्मैक योग तस्मैक भोग रस्मैक राग हिन्दोळं अङ्गाङ्ग वेद शृङ्गार भाव सुकुमार सुन्दरम् आचन्द्रतार संध्या समीर निहार हार भूपालम् आनन्द तीर बृन्दा विहार मन्दार सागरम् నేను ఎంతో అద్భుతంగా చక్కగా నవ్వుతో ఆనందంగా ఎంతో అందంగా ఈరోజు రారండో వేడుక చేద్దాం కార్యక్రమాన్ని ఇంకా కలర్ఫుల్ చేశారు మీ రెండు ఫ్యామిలీలో వచ్చి. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి. అండ్ ఇక ఇప్పుడు మా అందరి తరఫున మీ ఇద్దరికి అండ్ ఈ కుటుంబ సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఇక అసలైన స్పెషల్ మూమెంట్ మీ ఇద్దరితో. సో ఇద్దరు ప్లీజ్. వధువేవో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. రెడీ 3, 2, 1. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. అండ్ అలాగే మా రారండోయ్ వేడుక చేద్దాం తరఫు నుంచి ఇద్దరికి గోల్డెన్ రింగ్స్. చిక్కు పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ కంటి నిండా ఆశలతో మా సీతమ్మ. తాళి బొట్టు చేత పట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య. పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ మాటికి. రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని. మా లైఫ్ లో మర్చిపోలేని మూమెంట్ చాలా జరిగాయి. ఇది చాలా చాలా మెమరబుల్ మూమెంట్ మా చిల్డ్రన్ కూడా మేము చూపించుకునేటట్టు. అండ్ థ్యాంక్స్ టు జీ తెలుగు అండ్ రారండో వేడుక చేద్దాం టీమ్. సో మాకే కాదు మా ఫ్యామిలీస్కి ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ మా అందరి టాలెంట్స్ కూడా బయట పెట్టినందుకు టీవీలో ఈ ప్రోగ్రామ్ చూసినప్పుడు ఖచ్చితంగా మేము అందరూ చాలా హ్యాపీగా ఉంటాం. ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని బ్లెస్ చేస్తారని మీ అందరి బ్లెస్సింగ్ మాతో ఉంటాయని మేము కోరుకుంటున్నాం. ఓకే కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే మా తరఫు నుంచి కంప్లీట్ ఫ్యామిలీ పిక్చర్ రెండు ఫ్యామిలీలది. రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం. సో రండి అందరితో కలుద్దాం, అక్కడికి వెళ్దాం రండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను నేను. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ.